Right, we'll start the session. Today's topic is about how to start accounts finalization for financial year 2024-25. Last week and before that, we thought of having this session, and in between the session, we got a lot of disturbances. So we are continuing this session today, right? So how to start accounts finalization for the financial year 2024-25 is today's topic, right? We'll start the session. This session is sponsored by houseofaccountants.com. Houseofaccountants.com is a community created for the exclusively for the accountants. Okay, so if you are a member of this community, you'll be getting a lot of benefits, like knowledge sessions will be free. So every week, Tuesday and Thursday, we are conducting webinars related to Tally, GST, income tax, TDS, ESI, PF, etc., which is 100% related to accountants profile, right? So if you are an accountant, or if any of your friends are in the accounts domain, please refer them. Let them also join in this community and get benefited, right? So thank you very much for the participation. Ee roju manam discuss cheyabothunna topic, how to start accounts finalization 2024-25. Na peru Manigandan, I'm the senior trainer at House of Accountants. If you are an accountant, if you want to implement any features, kottaga edaina feature implement cheyalante, if you are a junior accountant, better మీ senior accountants లేదంటే మీ tax consultants లేదంటే మీ chartered accountants దగ్గర ఒకసారి అప్రూవల్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి, లేదంటే ఏదైనా ఫీచర్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొకటి, కొత్త ఫీచర్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఉన్న డేటాని ఒక బ్యాకప్ తీసుకొని దాని తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి. దిస్ విల్ అవాయిడ్ ది డేటా ఎర్రర్, రైట్? సో నౌ లెట్ us స్టార్ట్. వాట్ ఇస్ అకౌంట్స్ ఫైనలైజేషన్? అకౌంట్స్ ఫైనలైజేషన్ అంటే ఏంటి? ఈ టాపిక్ చూసారా? హౌ టు స్టార్ట్ అకౌంట్స్ ఫైనలైజేషన్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అని ఉంది. అయితే ఆల్రెడీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది. సో ఫైనలైజేషన్ అంటే ఏంటన్నది, ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ క్లోజర్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఏదైనా మిస్ అయిందంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అప్డేట్ చేయడం ఫైనలైజేషన్ అనేది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫైనలైజేషన్ అనేది మనం ఐటీ ఫైలింగ్తో కనెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం రొటీన్ సేల్స్, పర్చేస్, పేమెంట్ ఎంట్రీలో బిజీ అయిపోతుంటాం. దాని ఎండింగ్లో ఐటీ ఫైనలైజేషన్కి ఎండింగ్ టైంలోనే లాస్ట్ ఇయర్ డేటాని ఫైనలైజ్ చేస్తాం. సో దట్స్ అ రాంగ్ హ్యాబిట్. ఫైనలైజేషన్ అనేది ఎవ్రీ మంత్ లో ఒక ప్రాసెస్. మనం థియరీ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంటర్మీడియట్ లో లేదంటే బీకామ్ చదివేటప్పుడు, లేదా ఈవెన్ ఎంబీఏలో కూడా మనం ఫైనలైజేషన్ అనే టాపిక్ మీద అంత ఎక్సర్సైజ్ ఏం చేసి ఉండం. ఓన్లీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. కానీ ప్రాక్టికల్ అకౌంటింగ్ లో ఫైనలైజేషన్ అనేది ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, రైట్? ఇట్ ఇస్ సింప్లీ క్లోజింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్. Okay, it is a compulsory process for the following reasons. I'll tell you the reasons, but you have to understand that finalization అనేది closure of the books of accounts. అయితే closure పర్ఫెక్ట్ గా లేదంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటిన్యూ అయ్యేటప్పుడు, లేదంటే మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ దాంట్లో మిస్టేక్స్ వస్తుంటుంది. దానికి పెనాల్టీస్, ఫైన్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా వస్తుంటుంది. సో వాట్ వి సపోజ్ టు డూ, రొటీన్ ఎంట్రీస్ చేసేటప్పుడు దాన్ని కరెక్ట్ గా చేసామనేది ఐడెంటిఫై చేసి రికన్సిలేషన్ ప్రాసెస్ లో క్రాస్ చెకింగ్స్ చేసి ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయడం ఇస్ కాల్డ్ అకౌంట్స్ ఫైనలైజేషన్, రైట్? సో వీ కెన్ సే దిస్ ఫైనలైజేషన్ ఇంటూ 3 parts. ఓకే, ఫస్ట్ ఏంటంటే డేటా ఎంట్రీస్ కంప్లీట్ చేయడం. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద డేటా ఎంట్రీ. ఓకే, డేటా ఎంట్రీ అంటే మీకు తెలుసు కదా, పర్చేస్ అకౌంట్ చేయలేదంటే అకౌంట్ చేయడం, సేల్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ పెండింగ్ ఉందంటే ఆ సేల్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ చేయడం. కొన్ని కంపెనీస్ లో ప్రాసెస్ ఉంటుంది, దిల్ బి హ్యావింగ్ ఎస్ఓపి. 31st ఆర్ ఏప్రిల్ మంత్ అయితే 30th రోజు దే విల్ బి క్లోజింగ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సప్లయర్ లెడ్జర్స్ తీసుకుంటారు, ఇంకా కస్టమర్స్ కి లెడ్జర్ స్టేట్మెంట్ పంపిస్తుంటారు. వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని కూడా ఆ మంత్ లోనే అడ్జస్ట్మెంట్ చేసిస్తారు. పర్ఫెక్ట్ గా ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజింగ్ చేస్తుంటారు. సో వాళ్ళు చెప్తుంటారు కదా, లైక్ అకౌంట్స్ క్లోజింగ్ ఉంది. సో కొన్ని కంపెనీస్ లో అలా మంత్లీ ప్రాక్టీసెస్ ఉండదు. ఎస్పెషలీ we have to classify junior accountants, senior accountants ఉన్న ప్లేసెస్ లో వాళ్ళ వర్క్ స్ట్రక్చర్, ప్రాసెస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇది డిఫర్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ డేటా ఎంట్రీ. అండ్ నెంబర్ 2, డేటా ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాతనే మనం రికన్సిలేషన్ చేయొచ్చు. రికన్సిలేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద బిఆర్ఎస్. ఓకే, సో యూజువలీ నేను అకౌంటెంట్స్ ని మీట్ చేసేటప్పుడు రికన్సిలేషన్స్ అయిందంటే ఎస్ సార్ బిఆర్ఎస్ అయిపోయింది అంటారు. బిఆర్ఎస్ మాత్రం కాదు, రికన్సిలేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ఫ్రెండ్కి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉందనుకోండి. సో విల్ సే లైక్ ఇద్దరు మాట్లాడి రికన్సిల్ చేసుకోండి అంటాం, రైట్? నేను ఏదో ఒక పాయింట్ మీద ఒక ఒపీనియన్ చెప్తుంటాను, ఆ పాయింట్ మీద వాడికి వేరే ఒపీనియన్ ఉంటుంది. సో ఇద్దరికి సేమ్ ఒపీనియన్ రావాలంటే వీ హ్యావ్ టు టాక్
and we have to reconcile it, right? Similarly, మన books లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంకర్స్ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉందంటే ఎందుకు వచ్చింది, రైట్? అయితే మన బుక్స్ లో మిస్టేక్ ఉందా, బ్యాంకర్ బుక్ లో మిస్టేక్ ఉందా అనేది ఐడెంటిఫై చేయడమే బ్యాంక్ రికన్సిలేషన్, రైట్? సిమిలర్ టు దట్ మనకి లోన్ ఇచ్చిన లోన్ వెండర్ స్టేట్మెంట్, మన సప్లయర్ స్టేట్మెంట్, మన కస్టమర్ స్టేట్మెంట్ అన్నిట్లో డిఫరెన్స్ ఉందా అనేది ఐడెంటిఫై చేసి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మన బుక్స్ లో మిస్టేక్ అయిందా లేదంటే ఆపోజిట్ పార్టీ బుక్స్ లో మిస్టేక్ అయిందా అనేది ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడం ఇస్ కాల్డ్ రికన్సిలేషన్. ఓకే, సో రికన్సిలేషన్ అయిన తర్వాత you have to verify your books of accounts with the statutory compliances. Similar to your supplier, customer and bank vendors and loan providers, మీరు స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ అంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్, ఈఎస్ఐ, పిఎఫ్ ప్రకారం మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేశారనేది చెక్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీలో మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటాం. కొంతమంది టాలీలో సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తుంటారు. సో మాక్సిమం దే కెన్ అవాయిడ్ ద మిస్టేక్స్. బట్ స్టిల్ మీరు ఒక మంత్ లో సేల్స్ ఎంట్రీ పాస్ చేశారు, 20 ఇన్వాయిసెస్ ఉంది, జిఎస్టీ పోర్టల్ అప్లోడ్ చేశారు. దాని తర్వాత దర్ ఇస్ అ పాసిబిలిటీ ఏదో ఒక ఇన్వాయిస్ లో చేంజెస్ చేశారు బై మిస్టేక్, లేదంటే ఏదో ఒకటి డెలిట్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు మన బుక్స్ జిఎస్టీలో ఫైల్ చేసిన రికార్డ్స్ రెండింటికి డిఫరెన్స్ ఏదైనా ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ డిఫరెన్స్ ఉందనుకోండి, ఇఫ్ వీఆర్ సబ్మిటింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ విత్ డిఫరెన్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ లో సబ్మిట్ చేసేటప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ విల్ బి గెటింగ్ ఎ నోటీస్. ఓకే, ఇప్పుడు జిఎస్టీలో ఉన్న సేల్స్, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న సేల్స్ వేరే వేరే ఫిగర్స్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ అస్యూమ్డ్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ ట్యాక్స్ ఎవేషన్. సో ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో మనం మిస్టేక్ అయిపోయింది, బై మిస్టేక్ ఐ డిడ్ ఇట్ అని చెప్పలేము. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్ ద సేల్స్ అండ్ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఫైనలీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ట్యాక్స్ ఎవేషన్. సో ట్యాక్స్ తక్కువ పే చేయడానికి మీరు ఏదో డెలిబరేట్లీ ఆ ఫిగర్స్ ని తక్కువ చూపించినట్టు దే విల్ బి టేకింగ్ ఇట్, రైట్? టు అవాయిడ్ దిస్ యూ హావ్ టు డూ ది వెరిఫికేషన్ ఆన్ ద స్టాచ్యుటరీ కంప్లైన్సెస్ పార్ట్. దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు వీ హ్యావ్ 10 ఎగ్జాంపుల్స్ టు డిస్కస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ కంప్లీటింగ్ ద డేటా ఎంట్రీ. ఆఫ్టర్ దట్ దీస్ 10 పాయింట్స్ యూ ఆర్ గోయింగ్ టు చెక్. ఓకే, ఫస్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫస్ట్ 2024-25 అకౌంట్స్ క్లోజ్ చేసే ముందు 23-24 అకౌంట్స్ నుంచి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడే మీరు టాలీ ఓపెన్ చేయండి. టాలీలో బ్యాలెన్స్ షీట్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఇస్ లయబిలిటీ సైడ్ లేదంటే అసెట్ సైడ్ లో డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైనా వర్డ్ ఉందని చెక్ చేయండి. ఒకవేళ అలా ఉంటే సో మీ డిఫరెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో ఏదో డిఫరెన్స్ ఉందని అండర్స్టాండ్ చేసుకొని ఆ డిఫరెన్స్ ని మనం రెక్టిఫై చేయాలి. ఈ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 23-24 అకౌంట్స్ క్లోజ్ చేసే ముందు టాలీ డేటాని స్ప్లిట్ చేసి మీరు 24-25 ఎంట్రీస్ చేస్తుంటారు. సో దాని తర్వాత auditors will do some adjustment entries for the tax planning. There is a possibility, or you will be doing some corrections on the 23-24 data. So అప్పుడు ఏమవుతుందంటే 23-24 డేటాలో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ కి 24-25 లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి డిఫరెన్స్ వస్తుంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక సప్లయర్ దగ్గర స్టేట్మెంట్ లేట్ తీసుకున్నా, April 15th లేదంటే June 1st లో కూడా తీసుకున్నా. సో అప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్ లో ఏదో ఒక డిఫరెన్స్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ డేటాలో అప్డేట్ చేసి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదంటే మళ్ళీ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వస్తుంటుంది, రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేయాలి. టాలీలో డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుందంటే ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో ఆ ఫిగర్ వచ్చేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ ఏరియా యూ హ్యావ్ టు అరెస్ట్ ఇట్. ఓకే, సో డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఉండేటప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆ డిఫరెన్స్ అమౌంట్ ఒక సప్లయర్ లెడ్జర్ లో ఉండొచ్చు, ఒక కస్టమర్ లెడ్జర్ లో ఉండొచ్చు, ఒక లోన్ లెడ్జర్ లో ఉండొచ్చు, లేదంటే ఒక పార్ట్నర్ ది క్యాపిటల్ అకౌంట్ లో కూడా ఉండొచ్చు, రైట్? సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ ద డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. మన ఐటీలో ఫైల్ చేసిన బ్యాలెన్స్ షీట్ లో ఉన్న బ్యాలెన్స్ ఏముందో ఆ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో పెట్టామనేది ఎన్షూర్ చేసుకోవాలి. నెంబర్ 2, యూ హ్యావ్ టు క్లియర్ ద సస్పెన్సెస్. కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ఎంట్రీ అయినా క్యాష్ ఎంట్రీ అయినా ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అన్నప్పుడు మనం సస్పెన్స్ అనే లెడ్జర్ యూజ్ చేస్తుంటాము. ఆ సస్పెన్స్ లెడ్జర్ లో ఏదైనా వాల్యూ ఉందనుకోండి బ్యాలెన్స్ షీట్ మీద, యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆ సస్పెన్స్ అనేది కూడా ఒక సప్లయర్ చేసిన పేమెంట్ ఉండొచ్చు, లేదంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఉండొచ్చు, రైట్? బట్ ఇఫ్ యు ఆర్ నాట్ క్లియరింగ్ ద సస్పెన్స్, అగైన్ యు ఆర్ డూయింగ్ ద మిస్టేక్ అండ్ ఒక సప్లయర్ది లేదంటే ఒక కస్టమర్ లెడ్జర్ లో ఏదో ఒక మిస్టేక్స్ కూడా వస్తుంటుంది. సో యూ హ్యావ్ టు క్లియర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ as well as సస్పెన్సెస్. Then second instruction ఏంటంటే you have to structure your capital account properly. For example, I will show tally data for a live example. So I hope you can see my tally data now. Just see the balance sheet. There is a difference in
ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, సో ఇలా డిఫరెన్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంటే యువర్ అకౌంట్స్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, సో ఎక్కడో మిస్టేక్ చేసినట్టు, రైట్? సో యూ హ్యావ్ టు రెక్టిఫై దిస్ మిస్టేక్. ఓకే, అండ్ number 2, capital account structuring. So you have to refer the capital account. Inside, I have so many things. Okay, for example, say Access Life Insurance, capital, drawings, LIC premium, Metro Water and Sewage, property tax, tuition fee, right? See, ఈ ఎంట్రీ చేసేటప్పుడు there is a good objective. అదేంటంటే క్యాపిటల్ మైనస్ ప్రొపరేటర్స్ డ్రాయింగ్, అండ్ బయట చూసేటప్పుడు ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ 18,57,408. I can accept. Okay, but what we can do is ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్స్ కి డ్రాయింగ్స్ అని ఒక హెడ్, ఈవెన్ వీ కెన్ క్రియేట్ వన్ మోర్ గ్రూప్ కాల్డ్ డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే డ్రాయింగ్స్ అని ఒక గ్రూప్ వస్తుంది. ఈ లెడ్జెస్ మొత్తం మనం డ్రాయింగ్స్ కింద పెట్టేటప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ మైనస్ డెబిట్ బ్యాలెన్స్. సో యుల్ బి గెటింగ్ ది నెట్ క్యాపిటల్ ఫిగర్. ఓకే, just check. I'm transferring everything to the separate group. Now it looks good. That means capital minus drawings. So in drawings anedi 100% direct cash withdrawal matram kaadu. Kontamandi proprietorship concern, especially proprietors em chestarante vallaki salary ledu kada, edaina vallu company nunchi withdraw cheskuntaru, vallu kavalsina amount vallu company nunchi withdraw cheskuntaru. That you have to understand. Proprietorship concern lo proprietors ki they don't pay salary, proprietors will withdraw the amount as per their need. Okay, so ఇప్పుడు డ్రాయింగ్స్ ఉందనుకోండి, డ్రాయింగ్స్ కింద వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు విత్డ్రా చేశారు? ఒకవేళ కంపెనీ చెక్ ఇచ్చారనుకోండి, వాళ్ళది పర్సనల్ ఇన్సూరెన్స్ కి, ఎల్ఐసి, వాళ్ళది పర్సనల్ హౌస్ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ సీవేజ్ బోర్డు, కార్పొరేషన్ వాటర్ ట్యాక్సెస్, ఎవ్రీథింగ్, వాళ్ళ పిల్లలకి ట్యూషన్ ఫీజు ఇలా పే చేశారంటే, నౌ ఆడిటర్స్ కెన్ అండర్స్టాండ్ దట్ this proprietor can take ATC claim deductions. Okay, suppose if this proprietor has a house property, then they can claim all these expenditures in the house property income. Okay, and finally, if there is any proprietor's son or daughter is studying for a course and he is paying the tuition fee, that also he can claim it under ATC, right? So you have to create the ledgers like this. Okay, so కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారంటే ప్రొపరేటర్ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ కింద వేస్తారు, ప్రొపరేటర్ మనీ విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా క్యాపిటల్ లో డెబిట్ చేసేస్తారు. అఫ్ కోర్స్ వీ కెన్ డెబిట్ ఇట్ అండ్ వీ కెన్ క్రెడిట్ ఇట్, దట్స్ నాట్ అ ప్రాబ్లం. కానీ మనం అలా చేసేటప్పుడు ఆడిటర్స్ కెనాట్ ఐడెంటిఫై మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేసాము, ఇన్సూరెన్స్ ఎంత పే చేసాము, ఇంకా ఏదైనా పర్సనల్ ఎక్స్పెండిచర్స్ మీద డిడక్షన్స్ కి ఏదైనా అలవబుల్ డిడక్షన్స్ ఉండేటప్పుడు దే కెనాట్ ఐడెంటిఫై సచ్ డిడక్షన్స్. మీకు తెలుసు కదా, ఏటీసీ కింద మెడికల్ ఇన్సూరెన్స్, డిడి, సమ్ సెక్షన్స్ కింద వాళ్ళకి డిడక్షన్స్ వస్తుంటుంది. సో యూ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ క్యాపిటల్ ఇన్ దిస్ వే సో దట్ దే కెన్ ఐడెంటిఫై. ఒకవేళ సో ప్రొపరేటర్స్ జస్ట్ దే విత్డ్రా ద మనీ 1 lakh 2 lakh విత్డ్రా చేసుకున్నారు, మీకు నాలెడ్జ్ కి రాలేదంటే దట్ ఈస్ పర్ఫెక్ట్. Okay, so in this way you can help the proprietors to claim their personal deductions in the ఇన్కమ్ ట్యాక్స్. ఒకవేళ ఇది ప్రొపరేటర్షిప్ కన్సర్న్ లేదంటే డైరెక్టర్ ఉన్న ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనకు రాదు, రైట్? సో ఫర్ దెమ్ ఐ విల్ బి టెలింగ్ యూ సమ్ టిప్స్ రిలేటెడ్ టు క్యాపిటల్. ఓకే, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ క్యాపిటల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ద structuring part. Okay, so ఇప్పుడు you can identify my P&L, how it is structured. Okay, see my indirect expenses in some companies, indirect expenses లోపలికి వెళ్ళి చూసేటప్పుడు 30 40 50 60 ledgers ఐడెంటిఫై అవుతుంటుంది, right? They cannot, auditors cannot categorize those expenditures. See, salary related you'll be having 4-5 ledgers. Okay, salary ఉండొచ్చు, commission, incentive, టీ కాఫీ ఎక్స్పెండిచర్స్, రిఫ్రెష్మెంట్ ఎక్స్పెండిచర్, ఫర్ అడిషనల్ పర్పసెస్ ఏదో ఒకటి ఇస్తుంటాం కదా ఎంప్లాయర్స్ కి, అది మొత్తం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే విల్ బి హ్యావింగ్ 40 50 60 70 లెడ్జెస్ కూడా మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. మనం P&L కి వెళ్ళి ఒక ఆల్ట్ ఎఫ్ఐహెచ్ డీటెయిల్ గా చూసేటప్పుడు విల్ బి హ్యావింగ్ P&L ఫర్ 2-3 pages. సో ఇది ప్రెసెంటేషన్ కోసం మాత్రం కాదు నేను చెప్పేది, ఐడెంటిఫికేషన్ అండ్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఓకే, సో మనం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయలేదంటే ఐడెంటిఫైయింగ్ ద మిస్టేక్స్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా గ్రూపింగ్ చేశాను చూడండి, సేమ్ ప్యాటర్న్ లో మీరు గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది అకౌంటింగ్ స్ట్రక్చర్ పార్ట్. కానీ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అకౌంట్స్ ఫైనలైజేషన్ టైంలో మీ డేటా స్కాటర్డ్ గా ఉండేటప్పుడు యూ కెనాట్ ఐడెంటిఫై, యూ కెనాట్ రెక్టిఫై అండ్ యూ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఈజీలీ.
ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ చార్జెస్ కింద నేను ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ పెట్టాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అండ్ సాలరీ వెల్ఫేర్ కింద స్టాఫ్ వెల్ఫేర్ అండ్ సాలరీ లెటర్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ కింద ఎలక్ట్రిసిటీ చార్జెస్ అండ్ రిపేర్స్, రెంట్ అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అని సెపరేట్ గ్రూప్ పెట్టాను. సో నేను పే చేస్తున్న రెంట్, నేను పే చేస్తున్న బిల్డింగ్ మెయింటెనెన్స్. ఓకే, సో అదన్నీ గ్రూపింగ్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్, సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీని మళ్ళీ హెచ్ఆర్ కింద పెడుతున్నా. సో ఇలా గ్రూపింగ్ కింద మీరు పెట్టారంటే ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఈజీ. అండ్ ఆల్సో మీ ఎక్స్పెన్సెస్ ఎలాంటి టైప్ ఎక్స్పెన్సెస్, దానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఈవెన్ మీరు టాలీలో చూడండి F12 కొట్టి షో పర్సంటేజ్ ఆప్షన్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్లీ యూ కెన్ సీ ద పర్సంటేజ్ ఇస్ 11.50 is the total indirect expenses percentage. ఓకే, ఒక బిజినెస్ ఓనర్ వచ్చి అకౌంటెంట్ దగ్గర మనది ఓవర్ హెడ్స్ ఎంత అని అడిగేటప్పుడు యూ కెనాట్ టెల్ ఇమీడియట్లీ, బట్ ఇన్ టాలీ దర్ ఇస్ అన్ ఆప్షన్, యూ కెన్ mention show percentages and you can identify it immediately. 11.5% is a total overheads we have. So this type of accounting structure will be very much useful, and it is for the finalization part I'm talking about. Okay, now for example, you have to identify all these things. Few expenditures are fixed expenditures. Okay, so fixed expenditures, what we will do is when we are making payment, that time only we will be passing the entry. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనుకోండి, రెంట్ వచ్చి ఏప్రిల్ మంత్ రెంట్ మనం ఏం చేస్తామంటే May 5th రోజు, May 10th రోజు పే చేస్తుంటాం. కొన్ని కంపెనీస్ లో అడ్వాన్స్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్ చేసేటప్పుడు పేమెంట్ అయ్యేటప్పుడు మాత్రం ఆ ఎంట్రీ పాస్ చేస్తుంటాం. దట్ ఈస్ అ రాంగ్ సిస్టమ్. సో మనం ఏం చేయాలంటే ఏప్రిల్ మంత్ రెంట్ అంటే April 30th రోజు మనం జర్నల్ ఎంట్రీ పాస్ చేసి ఆ మంత్ ఎక్స్పెన్సెస్ కి మనం బుకింగ్స్ చేసుకోవాలి. రైట్, పేమెంట్ చేస్తున్నామా లేదా అనేది నెక్స్ట్, పేమెంట్ లేటర్ చేయబోతున్నాం అనేది నెక్స్ట్. అయితే పేమెంట్ చేసిన మాత్రం ఎంట్రీ చేయడం ఇస్ నాట్ ద రైట్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. అక్రూయల్ సిస్టమ్ లో యూ హ్యావ్ టు అకౌంటెడ్ వెన్ ఇట్ ఇస్ అక్రూడ్. 30 days ఆ మంత్ లో మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తుంటే కంపల్సరీగా మనం రెంట్ పే చేయాలనేది కన్ఫర్మ్ అయిందంటే 30th రోజు మనం ఆ జర్నల్ ఎంట్రీ పాస్ చేయించుకోవాలి. రైట్, సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ లెడ్జర్ లోపలికి వెళ్ళి చూసేటప్పుడు మనం పే చేస్తున్నామా లేదా సెకండరీ, కానీ ఆ లెడ్జర్ బుకింగ్ చేసామంటే 12 months కి 12 జర్నల్ ఎంట్రీస్ ఉందనేది ఎన్షూర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఐఎమ్ పాసింగ్ జర్నల్ ఎంట్రీ బట్ దిస్ టోటల్ రెంట్ ఇస్ నాట్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెంట్ నేను పే చేయలేదు ఇప్పుడు వరకు. సో ఈజ్ మై నోన్ పర్సన్, నేను రెంట్ పే చేయలేదు, కానీ నేను బుకింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే నా P&L పర్ఫెక్ట్ P&L అవుతుంటుంది. దెన్ ఓన్లీ మై ఎక్స్పెన్సెస్ విల్ గో అప్ అండ్ మై ట్యాక్స్ ఆల్సో విల్ కమ్ డౌన్. ఓకే, సో ఒకవేళ నేను పే చేయలేదు కదా అని ఈ ఎంట్రీ నేను పాస్ చేయలేదంటే దెన్ మై ఎక్స్పెన్సెస్ విల్ నాట్ బి బుక్డ్, దెన్ మై P&L is not a perfect P&L, and finally the amount payable to the landlord will not be accounted. So for that matter only we have to pass the journal entry. I'll show you one more bad example. This is a good example that all the months నేను రెంట్ కి ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేశాను. I will show you the bad example. నా బిల్డింగ్ కి మంత్లీ 3,500 బిల్డింగ్ మెయింటెనెన్స్ పే చేయాలి. ఓకే, ఒక మంత్ పే చేస్తాను, ఒక మంత్ నేను పే చేయను. సో ఇప్పుడు చూడండి, పే చేసేటప్పుడు మాత్రం నేను ఎంట్రీ చేశానంటే జస్ట్ సీ హౌ ఐఎమ్ అకౌంటింగ్ ఇట్. డైరెక్ట్లీ ఐఎమ్ పాసింగ్ దిస్ ఎంట్రీ వెన్ ఐఎమ్ మేకింగ్ ద పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు SBI లో OD అకౌంట్ ఉంది. ఆ OD అకౌంట్ నుంచి 29th April నేను ఒక 3,500 పే చేశాను. కానీ నేను ఏప్రిల్ది పే చేయలేదు, మేది పే చేయలేదు, జూలైది పే చేయలేదు, ఆగస్ట్ది మాత్రం 28th August పే చేశాను. రైట్, నేను పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఎంట్రీ చేశానంటే జస్ట్ సీ హౌ ఇస్ మై బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇస్ అకౌంటెడ్. యాక్చువల్లీ నా బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది నెలకు 3,500 అయితే సంవత్సరానికి టోటలీ ఇట్ ఇస్ కమింగ్ అరౌండ్ 42,000. బట్ మీరు చూడండి, ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్. నా బుక్స్ లో ఇప్పుడు ఎంత ఉందంటే 21,500 మాత్రమే ఉంది. దట్ మీన్స్ ఐఎమ్ డూయింగ్ ఎ మిస్టేక్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో ఇది పే చేసేటప్పుడు అది ఏమవుతుందంటే ఆ ఇయర్ ఎక్స్పెన్సెస్ లో అది అకౌంట్ అయిపోతుంటుంది. రైట్, సో లైక్ రెంట్ 12 months అంటే 12 months కి రెంట్ కి జర్నల్ ఎంట్రీ పాస్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ ఆల్ యువర్ టెలిఫోన్ ఎక్స్పెండిచర్, EB బిల్స్ ఎక్సెట్రా, మీకు EB బిల్స్ 2 months కొలిసి వస్తుందా లేదంటే నెలకు వస్తుందా, ఎవ్రీ మంత్ వస్తుందా అనేది ఐడెంటిఫై చేయండి. బిల్ వచ్చిన తర్వాత యూ హావ్ టు పాస్ ద ఎంట్రీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ EB పేమెంట్స్ అండ్ ఆల్ వాట్ వీ విల్ డూ ఇస్ వెన్ వీఆర్ మేకింగ్ ద పేమెంట్ వీ విల్ బి అకౌంటింగ్ ఇట్. సో అది కాకుండా బిల్ రీడింగ్ అయినప్పుడు మన బుక్స్ లో EB బిల్ పే చేయాలని ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఓకే, సో డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ చార్జెస్ టు బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ చార్జెస్ టు క్యాష్ అలా పెట్టకుండా
ఫస్ట్ ఏ రోజు రీడింగ్ తీసుకుంటున్నారో ఆ రోజే మనం జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. Then when we are making payment, you have to pass an entry electricity charges payable account to cash account or to bank account. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు బిల్ జనరేట్ అయిందంటే అప్పుడే ఆ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనలైజేషన్ టైంలో మీరేం చేయాలంటే ఈ లెడ్జర్స్ రెస్పెక్టివ్ లెడ్జర్కి వెళ్ళి మనం 12 months కి ఎంట్రీ పాస్ చేసామా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. రైట్, సి జస్ట్ లైక్ దట్ యూ గో టు యువర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, put alt n and put it for 12 months. Okay, for example alt n, I'll put it for monthly. You can see the difference. Monthly few expenses are fixed expenditure. Every month ఆ expenses మనకు వస్తుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎవ్రీ మంత్ ఆ ఎంట్రీ ఉందా బుక్స్ లో అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. రైట్, సో దిస్ ఇస్ హౌ we can maintain only if you group the ledgers and you structure it properly. Otherwise manaku teliyadu kada. So that is the one thing I thought of telling. Next, coming to the balance sheet items. Balance sheet items lo nenu already cheppinattu difference in opening balance ayipoyindi. Already nenu cheppinattu, suppose if you have a loan ledgers, okay, so ensure that your bank balance is matching with the bank statement. మీ books లో ఉన్న banks balances మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న బ్యాలెన్సెస్ కి మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయండి. ఇంకొకటి సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ కరెక్ట్ గా గ్రూపింగ్ చేయండి. సెక్యూర్డ్ లోన్స్ అంటే మీకు తెలుసు కదా, లోన్స్ ని మనం ఏదైనా సెక్యూరిటీ ఇచ్చి ఒకవేళ ప్రాపర్టీ డాక్యుమెంట్ లేదంటే మిషనరీని ప్లడ్జ్ చేసి జ్యువెల్స్ ప్లడ్జ్ చేసి మనకు లోన్ వచ్చిందంటే ఇట్ ఇస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్ అంటే వితౌట్ సబ్మిటింగ్ ఎనీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విల్ బి టేకింగ్ అన్సెక్యూర్డ్ లోన్. ఒకవేళ ఇది సెక్యూర్డ్ లోన్ అంటే you have to identify whether it is a jewelry loan or it's a loan from a bank or a loan from NBFC. So there should be a difference between the loan from bank and loan from NBFC. NBFC is nothing but non-banking financial corporation. So they will not do any banking activities. అయితే మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సర్వీస్ కూడా చేస్తుంటారు. మీ దగ్గర డిపాజిట్ తీసుకుంటారు, వాళ్ళు లోన్స్ ఇస్తుంటారు. సో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెనింగ్. బట్ ఇఫ్ యూ టేక్ సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, L&T ఫైనాన్స్ కార్పొరేషన్, డామ్లర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సో వీళ్ళందరూ NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. అయితే నేను వీళ్ళ గురించి స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే they will not deduct, there is no need to deduct TDS on the EMI. That also you have to understand. Non-banking finance corporation ki TDS deductions kuda untundi, right? So then coming to the loans అయితే మనకి EMI లోన్ అనేటప్పుడు EMI పేమెంట్ చేస్తుంటాం, కానీ EMI లో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. యు నో వెరీ వెల్, మనం లోన్ తీసుకునేటప్పుడు దిల్ బి టెల్లింగ్ సమ్ EMI అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 10,970. సో EMI is not the loan repayment. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా లోన్ రీపే చేసినట్టు ఎంట్రీ చేస్తాం. సో యు సీ ద డిఫరెన్స్. డెబిట్ సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ 10,970, క్రెడిట్ SBI డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అని పెట్టా. సో దట్ మీన్స్ నేను నా సుందరం ఫైనాన్స్ లో తీసుకున్న లోన్ ని SBI బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసినట్టు ఉంది. కానీ 10,970 అనేది నా లోన్ రీపేమెంట్ కాదు, 10,970 అనేది EMI. సో EMI లో ప్రిన్సిపల్ ఉంటుంది యాజ్ వెల్ as ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ డూయింగ్ అ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 months కి ఆ ఎంట్రీ పాస్ చేయలేదు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఐఎమ్ డూయింగ్ అ మిస్టేక్ బికాస్ ఐఎమ్ పాసింగ్ లోన్ రీపేమెంట్ ఎంట్రీ. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లోన్ రీపేమెంట్ అండ్ EMI పేమెంట్స్. ఈ 10,970 లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 10,970. ఓకే, సారీ, దాంట్లో ఒక 9,710 అనేది ప్రిన్సిపల్, రిమైనింగ్ వచ్చి ఇంట్రెస్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ EMI. సో దీన్ని ఫైనాన్స్ గ్రూపింగ్ కింద పెడుతున్నాను. నో, సో సీ ద డిఫరెన్స్. అయితే 10,970 అనేది ప్రిన్సిపల్ రీపేమెంట్ కాదు, ఇట్ ఇస్ 9,710 ఓన్లీ. సో లైక్ దట్ ఎవ్రీ మంత్ మనం EMI పే చేసేటప్పుడు ప్రిన్సిపల్ అండ్ EMI ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఆ EMI లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దట్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్. ఓకే, డెబిట్ ప్రిన్సిపల్, అగైన్ డెబిట్ ఇంట్రెస్ట్ టు క్రెడిట్ పేమెంట్ మోడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి 10,710 కాదు, 10,970 కాదు నా లోన్ రీపేమెంట్, 9,710. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అకౌంట్ యువర్ లోన్ పేమెంట్స్. సో ఒకవేళ మీ చేతిలో లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఉందని చెక్ చేయండి. లోన్ తీసుకునేటప్పుడు మనకు అమర్టైజేషన్ చార్ట్ అని ఒక చార్ట్ ఇస్తారు. అదేంటంటే మనం ఎవ్రీ మంత్ ఎంత లోన్ రీపేమెంట్ చేయాలి, ఆ లోన్ రీపేమెంట్ లో ప్రిన్సిపల్ ఎంత ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనేది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ సార్ నాకు లోన్ తీసుకునేటప్పుడు నాకు రాలేదు సార్,
సో అలా బ్యాంకర్స్ ఇవ్వలేదు, ఏం చేయాలి ఇప్పుడు? సో దర్ ఇస్ అన్ ఆప్షన్. ఓకే, ఐ విల్ షో దట్. నౌ ఐఎమ్ షేరింగ్ a screen. For example, you go to the website. Okay, so www.emicalculator.net. See, this kind of tools will be very much useful for you. See, I'm going to the website emicalculator.net. It's very good site. You'll be getting a lot of support from this site, whether you have taken a home loan or personal loan or car loan. Okay, so some type of loan you would have taken. For example, in business we have taken a personal loan, for example. Okay, so for 10 lakhs we have taken, but we have not received the loan statement. The interest rate, what is the interest rate? 14.75 something. And what is the repayment period? 3 years. అయితే మీకు ఈఎంఐ ఎంత వస్తుందని చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 34,533 అనేది మీ ఈఎంఐ అనుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకోండి. అప్పుడు దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత అనేది ఐడెంటిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలై మంత్ లోన్ తీసుకున్నాను. సో దానికి ప్రిన్సిపల్ ఫస్ట్ మంత్ నేను పే చేస్తున్న 34,543లో ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అనేది ఐడెంటిఫై అవుతుంది. రైట్? సపోజ్ ఒకవేళ మీకు ఈఎంఐ చార్ట్ రాలేదనుకోండి, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 34,543 కాదు, 34,200 ఈఎంఐ వస్తుంది అనుకోండి. దెన్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ వెరీ లెస్. సి, ఐఎమ్ చేంజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్. సో ఐ డోంట్ నో, ఇంట్రెస్ట్ రేట్ నాకు తెలియదు, కానీ బ్యాంకర్స్ చెప్పేటప్పుడు 14.5 అని చెప్పారు, కానీ వాళ్ళు ఈఎంఐ మాత్రం 34,200 తీసుకుంటున్నారు అనుకోండి. అలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది కదా, బ్యాంక్ లో డెబిట్ అయ్యేటప్పుడు మీకు తెలుసు 34,200 ఈఎంఐ తీసుకుంటున్నారని. దెన్ యూ కెన్ అడ్జస్ట్ ది ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఐడెంటిఫై ది exact EMI and interest. For example, I'm doing manually, I'm doing this. Okay, like that, once you can spend some time and get a clarity. 14.02, I'm just trying it, right? See, somewhat it is matching. 14.05% ante 34,202, somewhat it is matching ani fix cheskondi, right? Then my EMI chart is different. Then for example, నేను లోన్ అనేది ఇప్పుడు తీసుకోలేదు, లాస్ట్ ఇయర్ లో తీసుకున్నా. ఆ ఈఎంఐ పీరియడ్ మీకు తెలుసు అనుకోండి, 2024 జనవరిలో తీసుకున్న లోన్ అది. అయితే ఇప్పుడు ఈ పీరియడ్ లో 24-25 లో ఈఎంఐస్ ఎంత పే చేసాం అనేది, 24-25 అంటే 2024 ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ వరకు ఎంత లోన్ పే చేసాము, దానికి ఈఎంఐ ఎంత, దానిలో ఇంట్రెస్ట్ ఎంత, దానికి ప్రిన్సిపల్ ఎంత అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో 31st March 2025 లో అప్పుడు వరకు మనం ఎంత లోన్ రీపేమెంట్ చేసాము, మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు 6,33,490 అనేది నా బుక్స్ లో ఉన్న లోన్ బ్యాలెన్స్ అయితే బ్యాంక్ లో కూడా అంతే ఉంటుందని ఒక అసంప్షన్. దట్స్ ఆల్, రైట్? సో యూ షుడ్ నాట్ స్టాప్ విత్ దట్ అసంప్షన్. మనం ఏం చేయాలంటే బ్యాంక్ కి ఒక మెయిల్ పంపించి యూ హ్యావ్ టు టేక్ ది లెడ్జర్ స్టేట్మెంట్. బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కి అమార్టైజేషన్ చార్ట్ అంటాము. ఇంకా బ్యాంక్ లో ఆ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనం లెడ్జర్ స్టేట్మెంట్ అడిగితే they'll be mentioning the opening balance less 12 EMIs paid less principal paid less interest paid, అలా డెబిట్ చేసి ఫైనల్ గా యాజ్ ఆన్ 31st March 2025 లో మీ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందనేది ఐడెంటిఫై చేస్తారు. ఇంకా సెపరేట్ గా మీరు ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ అని అడిగినా కూడా సెపరేట్ ఇంట్రెస్ట్ స్టేట్మెంట్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రైట్? సో ఈ పీరియడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2024-25 లో సో అండ్ సో కంపెనీ విత్ లోన్ అకౌంట్ నంబర్ దే హ్యావ్ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సో అండ్ సో అమౌంట్ అని మెన్షన్ చేసి పంపిస్తారు. సో ఇదన్నీ ఎందుకు యూస్ అవుతుందంటే ఫ్యూచర్ లో ఎక్కడో ఏదో ఒక లోన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దెన్ బ్యాంకర్స్ విల్ ఆస్క్ us టు బ్రింగ్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాలెన్స్ షీట్ లో లోన్ అవుట్ స్టాండింగ్ 1,64,646 అని ఉందనుకోండి. సపోజ్ ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి మీ మీద ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అయితే మీ ఫిగర్స్ మీరు సబ్మిట్ చేసిన ఫిగర్స్ లో వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది అనుకుంటే మీ దగ్గర మీరు లెడ్జర్ స్టేట్మెంట్ తీసుకుంటారండి అంటారు. సో అప్పుడు ఎప్పుడు మనం ఐటీ ఫైల్ చేసేది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అయిన తర్వాత 25-26 లో సెప్టెంబర్, అక్టోబర్ లేదంటే నవంబర్ మంత్ లో మనం ఐటీ ఫైల్ చేసి ఐటీ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత ఒక ఐటీ ఆఫీసర్ దాన్ని స్క్రూటనైజ్ చేసి వెరిఫై చేసి 8 months 9 months తర్వాత మనకు నోటీస్ పంపిస్తారు. సో దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ గెట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ బ్యాంక్ అంటే దట్ విల్ బికమ్ ద టఫెస్ట్ ప్రాసెస్. సమ్ టైమ్స్ 2-3 years తర్వాత కూడా నోటీస్ వస్తుంది. దెన్ ఇఫ్ యూ ఆస్క్ ద బ్యాంకర్స్ ఆ టైంలో మీకు లోన్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంక్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు కలెక్ట్ ది లెడ్జర్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంక్. లెడ్జర్ స్టేట్మెంట్ అనేది
కొంతమంది ఇప్పుడు వరకు తీసుకోలేదు అనుకోండి. సో ఇట్స్ న్యూ థింగ్. చాలా మంది చెప్తున్నారు సార్ లెడ్జర్ స్టేట్మెంట్ అంటే బ్యాంకులో ఇస్తారా? సార్ ధరలు 100% ఇస్తారు. మనం లోన్ తీసుకుంటే లెడ్జర్ స్టేట్మెంట్ అని సెపరేట్ గా అడగవచ్చు, ఇంట్రెస్ట్ పెయిడ్ స్టేట్మెంట్ అని సెపరేట్ గా మనం తీసుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ హౌ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ది సెక్యూర్డ్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అన్సెక్యూర్డ్ లోన్స్. అయితే అన్సెక్యూర్డ్ లోన్ అంటే మనం లోన్ తీసుకుంటున్నాం, మనం లోన్ రీపేమెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ చూడండి, ఇట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ తీసుకునేది సెప్టెంబర్ లో, కానీ రీపేమెంట్ ఎప్పుడు చేశారు చూడండి, ఏప్రిల్లో. దట్ మీన్స్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆ ఎంట్రీ చేసేది తప్పుగా చేశారని అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ దే డిడ్ ఇట్ అనుకోండి. బై మిస్టేక్ 1st of 11 ఎంట్రీ చేయడానికి 1st of April అని చేశారు. దట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నౌ సెప్టెంబర్ మంత్ లో 10 lakhs లోన్ తీసుకున్నారు. ఈ ఎంట్రీ ఎలా చేశారు చూడండి, సెప్టెంబర్ మంత్ లో 10 lakhs లోన్ తీసుకున్నారు, కానీ మంత్ ఆన్ మంత్ రీపేమెంట్ ఎంత చేశారు? 5,500, 10,000, 9,500 రీపేమెంట్ అయినట్టు ఎంట్రీ ఉంది. రైట్, సో డెలిబరేట్లీ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ మిస్టేక్స్ ఇన్ ద ఎంట్రీ, సో ఐ కెన్ డెమాన్స్ట్రేట్ ఇట్ టు యూ. సో ఇప్పుడు లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? బ్యాలెన్స్ షీట్ ప్రకారం మనం వాళ్ళకి రీపే చేయాల్సిన లోన్ ఎంత అంటే 9,75,000. బట్ ఇట్ ఇస్ రాంగ్. మనం ఫుల్ 10 lakhs మనం రీపే చేయాలి, పెండింగ్ ఉంది. కానీ ఇది ఎందుకు ఇలా చూపిస్తుందంటే మనం ఏదో రీపేమెంట్ చేసినట్టు ఉంది, బట్ రియలీ ఇట్ ఈస్ నాట్ అ రీపేమెంట్ ఆఫ్ లోన్, ఇట్ ఈస్ ద పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ది పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ ఎప్పుడు తీసుకున్నాం? ఫ్రమ్ గోపాలకృష్ణన్ we have taken loan on September. Assume that every month we have to pay the interest. 31st October we should have passed the journal entry. For example, interest on hand loan or something. Yes, interest on hand loan 5,500 to Gopalakrishnan. So this is a provision entry. కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడల్లా మనం పే చేస్తున్నామో అప్పుడు మాత్రం పేమెంట్ ఎంట్రీ డైరెక్ట్ గా చేసేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎలా ఎంట్రీ చేయాలంటే ఎవ్రీ మంత్ మనం పే చేస్తున్నామా లేదా అనేది డిఫరెంట్. ఎవ్రీ మంత్ వీ హావ్ టు పాస్ ది ప్రొవిజన్ ఎంట్రీ. సీ హియర్, సో దెన్ ఇట్ విల్ బి క్రెడిటెడ్. అతనికి మనం పేమెంట్ చేయాలని లయబిలిటీ అరైజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కంటిన్యూ దిస్. ఎవ్రీ మంత్ వీ హావ్ టు పే 5,500 interest. I'm passing journal entry and every month end, whether we are making payment or not is not the matter. Okay, so మనం పే చేయాలని ఒక ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. నేను ఫుల్ ఇయర్ లో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అతనికి ఇంట్రెస్ట్ పే చేయాలని ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. ఈ ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత 10 lakhs అనేది లోన్, దాంతో పాటు ఎవ్రీ మంత్ మనం పే చేయాలని ఉన్న లయబిలిటీ ఉంది కదా, 5,500, 5,500, 5,500 for 5 months or 6 months. Totally it is coming around 10,33,000 మనం పే చేయాలి. కానీ దాంట్లో ఇప్పుడు రీపేమెంట్ చేసింది ఏంటంటే 25,000 రీపేమెంట్ చేసాం. ఇప్పుడు చూడండి మన లోన్ స్టేట్మెంట్ బ్యాంక్ లో ఎలా ఉందో, సారీ బ్యాలెన్స్ షీట్ లో ఎలా ఉందో ఒకసారి చూడండి. లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. సో హౌ మచ్ వీ హ్యావ్ టు పే? 10,08,000 వీ హ్యావ్ టు పే. దట్ మీన్స్ 10 lakhs అనేది ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ మీద ఒక 8,000 పెండింగ్ ఉంది అనేది అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనం ఎంత రీపే చేయాలనేది ఐడెంటిఫై అవుతుంది. సో బ్యాంక్ ఓడి అకౌంట్ అంటే బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ కి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయండి. ఇంకా దీని రిలేటెడ్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో దట్ మిస్టేక్ ఆల్సో. ఫైనాన్స్ చార్జెస్ లో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది, ఓడి ఇంట్రెస్ట్. అయితే ఓడి మనం ఓడి అకౌంట్ ఉందంటే మనకి 12 months కి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సియర్ ఇంట్రెస్ట్ అనేది few months I have not entered. ఓకే, డేటా ఎంట్రీ మిస్టేక్ ఉండొచ్చు, కానీ నాకు బ్యాంక్ రికన్సిల్ అయింది కదా. ఎలా డేటా ఎంట్రీ మిస్టేక్ లో అది కన్సిడర్ చేస్తాం? బ్యాంక్ రికన్సిల్ అయిందంటే బ్యాంక్ ఎంట్రీస్ మొత్తం మనం కంప్లీట్ చేసినట్టే కదా, కానీ రాంగ్ హెడ్డింగ్ కూడా చేసి ఉంటాం. రైట్, సీ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది అలవబుల్ ఎక్స్పెండిచర్. ఇంకా మనం నేషనలైజ్ బ్యాంక్ లో లేదంటే షెడ్యూల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నామంటే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఓడి కూడా అంతే ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ అన్ అలవబుల్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు అలవబుల్ ఎక్స్పెండిచర్ మనం తక్కువ చేసామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిట్ అండ్ వీఆర్ ఇంక్రీజింగ్ ది income tax also. But by mistake, instead of posting this under bank OD interest, I posted under bank charges. So there is a difference. Okay, so అయితే ఇది పెద్ద మిస్టేక్. అంటే ఫినాన్స్ హెడ్ కింద వచ్చింది కాబట్టి మిస్టేక్ ఏం కాదు, స్లైట్లీ మిస్టేక్. కానీ ఎంటర్ చేసి చూస్తున్నాను చూడండి. ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఓడి ఇంట్రెస్ట్. సో బ్యాంక్ చార్జెస్ అంత పెద్ద ఎంట్రీస్ ఉండదు కదా.
రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. కొన్నిసారి మనం ఫారిన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బ్యాంక్ చార్జెస్ వస్తుంది, కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఓడి ఇంట్రెస్ట్ అనేది బై మిస్టేక్ చేసాం. సో ఇలా ప్రాపర్ లెడ్జర్ యూజ్ చేసాం అనుకోండి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే అన్నిటికీ సింగిల్ లైన్ లో ఇంట్రెస్ట్ 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 అని సింగిల్ లైన్ లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎలా స్ట్రక్చర్ చేస్తున్నాను. ఐ హ్యావ్ 2-3 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ ఆఫ్ సుందరం ఫైనాన్స్, ఇంట్రెస్ట్ ఆన్ హ్యాండ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అకౌంట్, రైట్? సో ఇలా మనం చేసేటప్పుడు వి విల్ బి గెటింగ్ ఎ క్లారిటీ. సో ఇది 3 కలిపి ఒక్కటే ఇంట్రెస్ట్ అన్న లెడ్జర్ పెట్టామనుకోండి, ఎంట్రీ చేసి లోపలికి వెళ్ళి చూసేటప్పుడు we cannot identify the mistakes. I will repeat. Since I have created a separate ledger, now I can identify whether I paid interest for 6 months or not. Whether paid it or not is different. Whether I booked interest for 6 months or not అనేది ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, నేను సెప్టెంబర్ మంత్ లోనే తీసుకున్నాను, అక్టోబర్ నుంచి నేను ఇంట్రెస్ట్ పే చేయాలని ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేశాను. సిమిలర్లీ ఐ హ్యావ్ అ ఓడి అకౌంట్. ఓడి అకౌంట్ కి సెపరేట్ లెడ్జర్ ఉంది కాబట్టి, సో 12 months కి ఓడి ఉందా, 12 months కి మనం ఇంట్రెస్ట్ చేసామా లేదా. ఓకే, సపోజ్ ఆ మంత్ లో మనకు ఓడి బ్యాలెన్స్ లేదనుకోండి, మొత్తం ఓడి క్లోజ్ అయిందంటే ఇంట్రెస్ట్ విల్ నాట్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిటర్ మే రైజ్ అ క్వశ్చన్, ఎందుకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంట్రీ రాలేదంటే, సార్ ఆ మంత్ లో మాకు ఓడి బ్యాలెన్స్ లేదు సార్, మేము క్లోజ్ చేసాము, ఫండ్ ఒకటి వచ్చింది క్లోజ్ చేసామని ఆన్సర్ చెప్పొచ్చు. కానీ అలా లేదనేటప్పుడు యూ కెన్ గివ్ పర్ఫెక్ట్ ఆన్సర్, రైట్? సో దిస్ ఇస్ హౌ ఐల్ బి classifying the ledgers so that I can avoid mistakes. So similarly, prati head lo we can do some perfection and we can work on the accounts finalization smarter, right? We have lot of things to discuss about accounts finalization, but due to time inconvenience, I'm going to conclude this session, right? So we have discussed a lot about accounts finalization in last 2-3 sessions. If you want, I can ask my team to share the previous sessions links also, right? Thank you very much for the participation. So I thought of introducing this to you. tallyhr.com is a portal exclusively for the accountants job search. Okay, if you're an accountant searching for a job, enter into the site www.tallyhr.com so that you can submit your resumes. Our HR executives will take a call with you and they will conduct a screening session. Your knowledge will be tested, your skills will be tested, your expected salary, your qualification, and your job domain, your expertism will be tested, and you'll be assigned a job based on your skill set. మీకు ఏమేమి నాలెడ్జ్ ఉంది, ఇంకా ఎలాంటి డొమైన్ లో మీరు జాబ్ వెతుకుతున్నారో అదన్నీ ఐడెంటిఫై చేసి they'll be helping you to get the job, right? houseofaccounts.com and ఆ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారంటే ఇలాంటి బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. Get into this website, and also we are available in LinkedIn. If you're an accountant, if you don't have a LinkedIn account, at least now onwards you create a LinkedIn account. It is similar to your Facebook or WhatsApp account, right? Or your Instagram account. So that is for the entertainment, but this is for your professional life, and you'll be getting lot of connects in the LinkedIn, not only your close friend circle and the experts in your career, in your domain, accounts and finance career lo unna valakito meeku connect vastundi. Suppose your skill sets are properly updated, there is a possibility jobs candidates vetuktuna HRs can contact you directly, right? Be available in the LinkedIn also. At least today you get into the LinkedIn and it's not at all chargeable, it is almost free, right? You can do it. And మీరు టాలీ యూజ్ చేస్తున్నారంటే ట్రై టు యూజ్ ద లేటెస్ట్ ఎడిషన్స్ ఆఫ్ టాలీ. లేటెస్ట్ వర్షన్ ఇస్ టాలీ ప్రైమ్. ఇన్ దట్ ద లేటెస్ట్ రిలీజ్ ఇస్ కాల్డ్ రిలీజ్ 6.1. మీ టాలీలో రైట్ టాప్ లో F1 ఉంటుంది. ఆ F1 లో రెడ్ బటన్స్ ఉంటే అప్గ్రేడ్ దగ్గర దర్ ఇస్ అ న్యూ రిలీజ్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఓల్డ్ రిలీజెస్ యూజ్ చేసేటప్పుడు టాలీలో ఉన్న కొత్త ఫీచర్స్ యూ కెనాట్ యూస్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టాలీ రిలీజ్ 6 లో బ్యాంక్ ఎంట్రీస్ టాలీలో అప్లోడ్ చేస్తున్న ఆప్షన్ వచ్చింది. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ 5.1, 2.1, you cannot import bank transactions in Tally. Like that, lot of advanced features are coming. So you have to use the latest release. Latest release మనం ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలంటే మీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పైరీ అయిందని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అది ఎక్స్పైరీ అవ్వలేదంటే యూ కెన్ టేక్ దిస్ లేటెస్ట్ రిలీజెస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? సపోజ్ టాలీలో ఏదైనా ఇన్స్టలేషన్, డీయాక్టివేషన్, లైసెన్స్ ప్రాబ్లమ్స్, లేదంటే టీఎస్ఎస్ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, కొత్త రిలీజెస్ అప్డేట్ చేయడం అదని మీకు హెల్ప్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ రీచ్ us through the email info@assetally
Thank you very much for the participation.